హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రేట్స్. మీకోసం కొత్త వీడియో. మనకు తెలిసిందే, ఇక్కడ చిన్నమ్మ తల్లి రాంభద్రపురం చూశారు కదా, హైవే రాంభద్రపురం హైవే అన్నమాట. ఇవి బిట్లు, హైవే బిట్లు కమర్షియల్ ఎవరికైనా కావాలనుకుంటే మనల్ని సంప్రదించవచ్చు. ఎక్సలెంట్, సూపర్ అలాంటి బిట్లు మన దగ్గర ఉన్నాయి. 7 బిట్స్ మీకు ఏకదాటిగా ఒకే వీడియోలో చూపిస్తాను. ఎవరు కూడా చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ప్రతి బిట్టు కూడా ఒకదాన్ని మించి ఒక్క బిట్ ఉంది. అలాంటి బిట్లు మీరు కొనాలి అనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఎన్నో కాల్స్ ఎత్తాల్సి వస్తుంది. అందులో కొన్ని కొన్న కాల్సే, ఇన్ఫర్మేషన్ కాల్సే. సో అలాంటి టైం వేస్ట్ పనులు చేయొద్దండి. ఇది ఒకటి ఫస్ట్ది అనమాట. కమర్షియల్ బిట్టు రాంభద్రపురంలో చిన్నమ్మ తల్లి గుడి దగ్గర. ఓకే, చిన్నమ్మ గుడి దగ్గర తన ఆపోజిట్ ఆల్రెడీ ఒక హాస్పిటల్ ఒకటి ఉంది, కళ్ళ హాస్పిటల్. తర్వాత వచ్చేసి దాని ఆపోజిట్లో ఇంకో షాపింగ్ మాల్ ఇస్తుంది. దాని ఆపోజిట్ బిట్టే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఫస్ట్ బిట్ అనమాట కమర్షియల్లో మీకు చూపించింది. చాలామంది రాంభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం హైవేలో కావాలనుకున్న వాళ్ళు చాలామంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూశారంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని ఆలోచించి షేర్ చేస్తారని దయచేసి నా కస్టమర్స్ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అనమాట. యూజర్స్ నాకు చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకు ఉపయోగపడకపోయినా కానీ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఓకే, ఇదనమాట ఫస్ట్ బిట్. చూశారు కదా ఎంత బిట్ ఉందో, ప్లెయిన్ ల్యాండ్ కమర్షియల్ బిట్. సో ఈ బిట్టు సైజ్ వచ్చేసి మనం పొడవు అయితే మాత్రం మనం హ్యాపీగా ఒక 170, 160, 150 ఈ రేంజ్లో ఉంటుంది తప్పితే అంతకని తక్కువ అయితే ఉండదు. సో రోడ్ ఫేసింగ్ మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా ఉంది. వీళ్ళందరూ కూడా మీడియేటర్స్, ఓనర్స్ అందరూ కలిసి అక్కడ చూస్తున్నాం. సో ఇది బిట్టు. ఆ తెల్ల ఫోల్స్ అటు కనిపిస్తున్నాయి చూడండి చివరికి, అక్కడ నుండి అది ఎండింగ్ అనమాట. తెల్ల ఫోల్స్ ఇటువైపు చూశారు కదా, ఇది రోడ్డు పాయింట్ ఇటువైపు. సో ఇటువైపు ఈ తెల్ల పోల్ వరకు చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఎంత రోడ్ ఫేసింగ్ ఉందనేది. ఓకే, అంత మంచి బిట్ అనమాట. కమర్షియల్గా డీమార్ట్ లాంటివి ఏమైనా మంచి మంచి షాపులు కట్టాలన్నా రాంభద్రపురంలో సెంటర్ అనేది సూపర్ సెంటర్ అనమాట. మీరు ఇంకా దీన్ని ఎటువంటి డౌట్ పడక్కర్లేదు అనమాట. సో హైవేకి రోడ్ ఫేసింగ్ అనేది ఏదైనా ప్రాబ్లం లేదు. ఎందుకంటే దానికి వెస్టా ఈస్ట్ అనేది ఏమి ఉండదు. సో బిజినెస్ జరగాలి. ఇది రెండో పాయింట్. మీరు చూసిన ఈ పాయింట్ ఇక్కడ చూడండి, కొద్దిగా లోనికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ గోడ నుండి ఇగో ఈ పాయింట్ వరకు, అంటే ఈ ఫోల్ వరకు కూడా వెడల్పు అన్నమాట రోడ్ ఫేసింగ్. చూడు వెనక్కి ఏదో చిన్న మట్టి దిమ్మల పెట్టుంది కదా, అంత పొడవు అనమాట. అంటే ఇది కూడా 150, 160 పొడవు ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఇది అనమాట. సో అంచనానైతే 35, 45, 50 వరకు రోడ్ ఫేసింగ్ ఉన్నాయి. సో అంచనా వేసుకున్నట్లయితే చూశారు కదా, వీళ్ళు మీడియేటర్స్ ఉన్నారు, కొన్ని వాళ్ళు ఉన్నారు. దీని ఆపోజిట్ బిల్డింగ్ అనమాట. సో ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరూ కూడా మీడియేటర్సే కాబట్టి నన్ను సంప్రదించినట్టే మీకు రైట్ వే అనేది దొరుకుతుంది, ఇబ్బంది లేదు. ఇది రెండో పాయింట్. సో ఈ రెండు కూడా గజము ప్రెజెంట్ అంటే నేను ఇప్పుడు వీడియో చేసిన టైంకి 20,000 చెప్తున్నారు గజం. సో ఏమైనా లేట్ అయినా, ఏమైనా చేసినా కానీ, ఆన్లైన్ పెట్టడం నేను లేట్ అయినా కానీ రేటు పెరుగుతుంది. దాన్ని మళ్ళీ ఇదే చెప్పా కదా నన్ను అనద్దు. ఎందుకంటే నేను నాకు చెప్పే ప్రైజ్ అది చెప్పారన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 బిట్లు అయిపోయినాయి. థర్డ్ బిట్కి మనం వెళ్దాం. ఇదైతే ఎగ్జాక్ట్లీ మనకి సినిమా థియేటర్ దగ్గరలో వస్తుందన్నమాట. ఓకే, రాంభద్రపురంలో పెట్రోల్ బంకు, సినిమా థియేటరు దగ్గరలోనే ఈ బిట్లన్నీ కూడా. కాబట్టి ఎక్సలెంట్ బిట్స్. ఇప్పుడు థర్డ్ బిట్ అనేది మనం చూద్దాం ఏ రకంగా ఉందనేది. చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ మనం అక్కడ కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ లేస్తున్నాయి మార్కెట్. సో ఆ బిల్డింగ్ల మధ్యలో మనకి మంచి మంచి బిట్లు వచ్చినాయి. కాబట్టి ఇది సినిమా థియేటర్. మీరు చూసారో లేదో రాంభద్రపురం, చూడకపోతే హ్యాపీగా వెళ్ళి ఈ పాయింట్ అనేది మీరు ఎగ్జాక్ట్లీ
మీరు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అంత క్లియర్గా నేను అడ్రస్ ఇస్తున్నాను. ఎందుకంటే అడ్రస్ ఇచ్చినా కానీ నా కస్టమర్స్ అనేది నా కష్టాన్ని వాళ్ళు వృధా చేయట్లేదు. ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ చేసి డైరెక్ట్ వేలోనే తీసుకుంటున్నారు. మరి 100 మందిలో 100 మంది మంచోళ్ళు ఉంటారుగా, అది తెలిసిన విషయమే. నో ప్రాబ్లం. ఇది థర్డ్ పాయింట్. ఇది కరెక్ట్గా ఎంట్రన్స్ అనమాట. ఇది కూడా ఫోల్స్ ఉన్నాయి చూడండి. ఎగ్జాక్ట్లీ మీరు అలా వీడియో ఆపి చూసినట్లయితే మీకు కనిపిస్తాయి. నేనైతే చెప్తున్నాను, ఇది సరిగ్గా మన ఎంట్రన్స్ బిట్ అనమాట. ఇది చూడండి. ఎగ్జాక్ట్లీ మీకు పాయింట్ కావాలనుకుంటే ఎక్కడ ఉందంటే, పొలం మొత్తం ఆల్దే, బట్ ఆ ఇంటి నుండి ఇటువైపు ఈ ఈ ఈ ఈ తోట వరకు అన్నమాట. అంటే ఇగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇంతవరకు. అలాగా ఆ పాయింట్ థర్డ్ బిట్. ఇది ఊరికి ఆనుకొని, సిటీకి ఆనుకొని ఉన్న బిట్టు. ఇది థర్డ్ బిట్. అలాగే మనం రోడ్ మార్గంలో వెళ్తున్నట్లయితే ఇది ఎంఆర్ టైర్స్ బిల్డింగ్ని ఆనుకొని. ఓకే, ఇది అటు షాప్ ఇటు షాప్ మధ్యలో 42 సెంట్లు అంటిది. బట్ మనకి ఫస్ట్ ఎంట్రన్స్ బిట్ ఇచ్చి 18 అడుగుల రోడ్డు అనేది ఉంచేస్తారు. మిగతా బిట్ అనేది కమర్షియల్గా ఇస్తారు. ఒక్కటి. రెండోది 45 సెంట్లు మనం ఏకంగా చివరి వరకు తీసుకుంటామని మొత్తం బిట్ ఇచ్చేస్తారు. రెండోది. ఈ రకంగా 4 బిట్ అనేది మనం చూడవచ్చు. ఇవన్నమాట రాంబపురంలో సిటీని ఆనుకొని, సిటీ సెంటర్ ఈ కమర్షియల్ బిట్లన్నీ కూడా మనకి డైరెక్ట్గా మీరు ఓనర్స్తోనే కూర్చొని రేట్ మాట్లాడుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా మనకి రేటు 35 ఆ రేంజ్లో చెప్పడం అనేది నాకు చెప్పారు. బట్ రేట్ మారచ్చు. రేట్ అయితే కాన్స్టెంట్ అయితే కాదు. ఆ టైంకి ఎంత ఉందనేది దాన్ని బట్టే మనకి కస్టమర్ చెప్పి నిలబడే దాన్ని బట్టి మారిపోద్ది. మళ్ళీ రేటు ఫిక్స్ అనేది నువ్వు చెప్పావు కదా, నన్ను బ్లేమ్ చేయొద్దు. సో కాంప్లెక్స్ అనుకుని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కడుతూ ఉన్నారు ఆల్రెడీ. అది ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఇది కాంప్లెక్స్. ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ మనకి ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ అన్నమాట. దీనికి ఆపోజిట్లోనే మనకి ఇప్పుడు ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్. దీనికి ఆనుకొనే మనకి బిట్ ఉందన్నమాట. ఇది 4th బిట్. 5th బిట్ ఇదనమాట బిట్. ఎంత బాగుంది. ఇటు పక్కనే మరొక హాస్పిటల్ వేస్తుంది. ఈ పక్కనే దీని ఆపోజిట్ ఎన్ఆర్ఐ హాస్పిటల్, దాని ఆపోజిట్ ఈ బిట్ అనమాట. ఇది గజం 50,000 దగ్గర చెప్తా ఉన్నారు. సో దీన్ని మాత్రం మీరు లెక్క చేసుకోవాలి. ఎందుకంటే అంత మంచి కమర్షియల్ బిట్టు. ఎక్కడెక్కడికి మార్కెట్కి కానీ, కాంప్లెక్స్కి కానీ, ఇటు ఎన్ఆర్ఐ హాస్పిటల్స్కి కానీ, స్కూల్స్కి కానీ అన్నిటికీ సెంటర్ ఇది. సో గజం ఆ మాత్రం ఉంటుంది. సో దాన్ని మాత్రం మళ్ళీ ఎక్కువ చెప్పేస్తున్నారు, తక్కువ చెప్తున్నాను డిస్కషన్ అనేది పెట్టొద్దు అనమాట. చాలామంది కస్టమర్స్కి ఆల్రెడీ అక్కడ గజం వాల్యూ ఏ రకంగా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. సో ఇదనమాట పెద్ద సిమెంట్ రోడ్డు. 5th బిట్ అయిపోయింది. చూసారు కదా, పక్కనే కన్సల్టేషన్ అవుతుందన్నమాట మరొక హాస్పిటల్. అలా ముందుకు వెళ్తుండగా 6th బిట్ అనేది మనం చూద్దాం ఏ రకంగా ఉందనేది. చూసినట్లయితే ఇది అనమాట ఎన్ఆర్ఐ హాస్పిటల్, దాని ఆపోజిట్ బిట్. సో మనం ముందుకు వెళ్తున్న కొలది ఇది అలాగా 25 సెంట్లు అనమాట భూమి. ఇది 20 సెంట్లు సాలూరు హైవేకి రాంభద్రపురం ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి మధ్య కార్నర్ బిట్ అన్నట్టు. సో హైవేకి ఇది సిమెంట్ రోడ్డుకి మధ్య కార్నర్ బిట్ అనమాట. చూసుకోండి ఎంత మంచి బిట్ అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ కార్లు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. మీరు చూడండి పర్టికులర్ ఇదనమాట. ఆ కారు వెళ్తుంది కదా, అది హైవే, ఇది బిట్ సిమెంట్ రోడ్, ఈ కార్నర్ బిట్. సో ఎక్సలెంట్ బిట్లు. నాకు తెలిసి ఇంతవరకు రాంభద్రపురంలో ఇంత హైలైట్ కమర్షియల్ బిట్స్ రావడం అనేది ఫస్ట్ టైం. సో ఎవరైతే మన కమర్షియల్స్ ఖచ్చితంగా కావాలనుకున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నా నెంబర్ని ఇమీడియట్లీగా కన్సల్ట్ చేయండి. మీకు సూపర్గా మీకు రేటు అనుకూలంగా ఉండేటట్టే నేను ఫేవర్ చేస్తాను. ఎందుకంటే కస్టమరు కొంటేనే బిజినెస్ జరిగేది. ఆ ఫస్ట్ పాయింట్ అయితే ఎవరు మర్చిపోం. ఖచ్చితంగా మీరు నన్ను కన్సల్ట్ చేసినట్లయితే మంచిగా ఫెయిర్గా ఓనర్తోనే మీరు మాట్లాడుకోండి. నా
కమిషన్ మాత్రం నాకు పక్కా ఇవ్వాలి, ఎలివెన్సెస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మా పెట్రోల్ ఖర్చులు అయితేనే ఉన్నాయన్నమాట ఎక్కడికి తిరిగినా. సో దాన్ని అర్థం చేసుకొని మాకు కస్టమరు ఎలివెన్సెస్ కూడా ఏర్పాటు చేయాలి. సో 6 బిట్స్ అయ్యే లాస్ట్ 7th బిట్, ఇది ఇంకా ఎక్సలెంట్. హైవే అనమాట, విజయనగరం హైవేకే. ఇది పోలీస్ స్టేషన్ పక్కకి వెళ్ళి ఎంఆర్ఓ పక్కకి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కకి వెళ్ళి ఈ బిట్ అనమాట. సో ఎక్సలెంట్. ఎందుకంటే 30 అడుగుల రోడ్డు సైడ్ వెళ్తుంది హైవేకి, మధ్యలో ఇది అనమాట 100 పొడవు. సో ఇది అనేది 40-45 వెడల్పు అనేది కరెక్ట్గా ఐడియా లేదు, గుర్తులేదు. సో 7th బిట్, ఇది నెంబర్ 1 బిట్, పక్కా కమర్షియల్ హైవేకి సూపర్ అనమాట హైవే బిట్. సో మీరు ఈ రోజున ఈ క్షణమున మీరు కొన్నట్లయితే రేపు అమ్మినా కానీ మీకు దాని మీద ఎంత అమౌంట్ అయినా కలిసి రావచ్చు అనమాట. అంత నెంబర్ 1 బిట్. సో నెంబర్ 1 బిట్, 7th బిట్ ఖచ్చితంగా ఒకదాన్ని మించి ఒకటి, అన్నీ కూడా హైవే కమర్షియల్ బిట్సే. కాబట్టి ఒకటే వీడియోలో మనం 7 కమర్షియల్ రామభద్రపురంలో టాప్ హైలైట్ నేను చూపించడం జరిగింది. ఇందులో ఏ ఒక్కటి మీకు కావాలనుకున్నా కానీ నా నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు అందుబాటులోనే నేను ప్రైజ్ని కూడా తీసుకొచ్చి మీ కొనే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. అన్ని రకాలుగా మనం హైడ్ చేయం, డైరెక్ట్గా ఓల్ ఓనర్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. కమర్షియల్గా నాకు కమిషన్ మాత్రం పక్కా రూల్స్ ప్రకారం ఇచ్చేయాల్సిందే. సో దాన్ని అయితే ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే నేను ఇదే అనుకొని జాబ్ లేకుండా కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. సో అందుకనే నా జాబ్ ఇదే, కాబట్టి దాన్ని ఫ్రీగా ఎవరికి చేయలేం, కాబట్టి అర్థం చేసుకుని నా కమిషన్ నాకు ఇవ్వాలి. బట్ ఇదనమాట. సో ఎంత బాగుంది బిట్. వెంటనే డీమార్ట్ లాంటిదో లేకపోతే ఎటువంటి షోరూమ్ను ఆలోచన ఉన్నా కానీ, లేదా ఒక మంచి హోటల్, హాస్పిటల్ ఇలాంటివి